జై గురుదత్త శ్రీ గురుదత్త. సాధారణంగా మనం ప్రతిరోజు అనేక మంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం. అలాగే వాళ్ళ ప్రవర్తనలో అనేక రకాలైన తేడాలను కూడా మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాక ఒకే వ్యక్తి విభిన్న పరిస్థితుల్లో విభిన్న రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే నిశ్చితంగా లేదా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ వైవిధ్యంలో కూడా ఒక క్రమం ఉందని మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇటువంటి పరిశోధనలను ఆధారంగా చేసుకుని ప్రవర్తనల పట్ల కొన్ని ప్రాగుప్తుకలను చేయవచ్చుననే భావం మనకి స్ఫురిస్తుంది. ఇటువంటి ప్రయత్నాలకు ఉద్దేశించిందే ఒక గొప్ప శాస్త్రం ఒకటి ఉంది. ఆ శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. అదే మనం సైకాలజీ అంటుంటాం. మరో విధంగా చెప్పాలంటే మానవుని ప్రవర్తనలో ఉన్న కారకాలను తెలుసుకోవడానికి ఈ సైకాలజీ ఆసక్తిని కనబరుస్తుంది. అంటే వ్యక్తి ఒక రీతిలో ప్రవర్తిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సైకాలజీ ప్రయత్నం చేస్తుంది. అయితే మనిషి డైనమిక్ ఆస్పెక్ట్లో ప్రధానమైనవి 3 ఉంటాయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనిషి డైనమిక్ ఆస్పెక్ట్లో ప్రధానమైనవి 3 ఉంటాయి. ఏంటంటే ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఈ 3 మీద ఆధారపడి ఉంటుందండి మనిషి యొక్క ప్రవర్తన రీతి. అయితే ఏంటయ్యా అంటే మనస్సులో అచేతనమైన నైతిక విలువలు లేని జంతువాంఛలకు నిలయమైనది ఇడ్. అయితే అసలు విలువలే ఉండవు. నిలకడలేని మనస్తత్వం, అచేతనమైనది, నైతిక విలువలే ఉండవు అంటాం. వీడికి నైతిక విలువలు లేదండి అంటాం. అంటే వాడికి ఇడ్డు ప్రవేశం ఎక్కువగా ఉందని అర్థం. ఇడ్డు అనేది ఎవరితో ప్రమేయం లేకుండా కేవలం తన అవసరాలు ఆనందాలు మాత్రమే తీర్చుకుని స్వార్థపు ఆలోచనలు నిండి ఉన్నదన్నమాట. నిజంగా చెప్పుకోవాలంటే మనిషి బాల్య దశలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. ఇడ్డు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమందికి ఆ ఇడ్డు ప్రభావం ఒక మధ్యస్థ దశ వచ్చేప్పటికి వరకు ఉంటుంది. కొంతమందికి వాడి జీవిత చరమాంకం వరకు కూడా ఇడ్డు దశను చూసిన వాళ్ళు ఉన్నాం మనం. అందుకనే మనుషుల్ని మనం పరిశీలన చేస్తుంటే మనకు తెలుస్తుంది ఈ ఇడ్డు అనేది బాల్య దశలో ఉండి యవ్వనంలోకి వచ్చేటప్పుడు పోతుంది. కొంతమందికి మధ్యస్థ దశ వరకు ఉంటుంది. అయితే కొంతమందికి దౌర్భాగ్యం ఏంటంటే జీవిత చరమాంకం వరకు వెంటాడుతూ ఉంటుంది. ఆ ఇడ్డు ఆధిపత్యం చూపిస్తూనే ఉంటుందండి ఎప్పుడు. ఇంకా తర్వాత ఇది ఏంటంటే ఈగో అంటారు. ఇది పెరుగుతున్న కొద్దీ తన చుట్టూ సమాజం ఏర్పరచుకున్న కొన్ని కట్టుబాట్లు, నియమాలు, హద్దులకు అనుగుణంగా అతనిలో ఇడ్డు ప్రభావాన్ని తగ్గించి వాస్తవాలకు అనుగుణంగా ఆలోచింపచేసి తెలివైన నిర్ణయాలను తీసుకునేదే ఈగో అంటారు. ఇది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ఇడ్డుని ఈగో డామినేట్ చేస్తుంది అనమాట. ఇలా నొక్కిపెట్టి ఉంచి పైకి వస్తుంది ఈగో అనేది. ఈ ఇడ్డు గనక ఈగోని డామినేట్ చేసింది అనుకోండి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే అస్తవ్యస్తంగా ఉంటాయి. ఎంత గొప్పవాడైనా ఈగోని డామినేట్ చేసిన ఇడ్డు వచ్చిందంటే పైకి వాడి జీవితం అస్తవ్యస్తం అవుతుంది, ఎంత మేధావైన అయినప్పటికీ కూడా. అయితే పుట్టుకతో వచ్చిన బుద్ధి సహజంగా పోదు అనే విధంగా మన బాల్య దశ నుండి మనతో ఉన్న జంతువాంఛనలు కలిగి ఉన్నటువంటి ఇడ్డు మనలోని ఈగోపై చూపించే ఆధిపత్యం మూలాన జరిగే విపత్కర పరిస్థితులే నేటి సమాజంలో జరుగుతున్న అనైతిక అవాంఛనీయమైన సంఘటనలు మరియు విపరీత పోకళ్ళను కూడా అనవచ్చు మనం. అంటే ఈగోని డామినేట్ చేస్తోంది ఇడ్డు అనగానే వాడికి విపరీతమైన పోకళ్ళు వస్తాయండి. అది మద్యం సేవించడం, ధూమపానం చేయటం, ఇలాంటివన్నీ కూడా విపరీతమైన వస్తాయి. అంటే ఈగో చెప్తుంది నువ్వు సమాజంలో బతుకుతున్నావు, ఇలాంటివి చాలా దూరంగా ఉండాలి, నిన్ను చూస్తున్నారు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. ఎప్పుడు ఇడ్డిని గనక ఈగో డామినేట్ చేసినట్లయితే. కానీ ఇలా జంతు ప్రవృత్తులు కలిగినటువంటి వాళ్ళు అవాంఛనీయమైన సంఘటనలకు దారి తీసేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈగోని నొక్కేసి ఇడ్డుని ప్రభావితం చేస్తూ ఉంటారు. దానివల్లే అనైతికవాదులు ఎక్కువైపోతున్నారు. దీనికి కారణం మనిషిలో ఉండే ఈగో వైఫల్యమేనండి. అనైతికవాదులు రావటానికి ప్రధాన కారణం ఈగో వైఫల్యం.
మనిషిలో ఉండే యుగో వైఫల్యమే, అంటే ఎడ్డు ఆధిపత్యం ఎక్కువగా ఉంది, వాడు అలాంటి పనులు చేస్తున్నాడంటే మనకు సైకాలజీ ఏం చెప్తూ ఉందంటే వాడికి ఎడ్డు ప్రభావం ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. ఇంకా మూడోది సూపర్ ఈగో అంటారండి. ఈ ఈగో వైఫల్యం చెందినప్పుడు చివరిసారిగా హెచ్చరిస్తుంది, ఇగో నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళే ఆ ఎడ్డును నమ్ముకుని నువ్వు ఈగోవి నాశనం అయిపోతున్నావు, నువ్వు ఒక్కసారి నేను చెప్తున్నాను నువ్వు చాలా జాగ్రత్తగా పట్టుకో అని హెచ్చరిస్తుంది. నువ్వు సమాజంలో బతుకుతున్నావు, నువ్వు ఎలా పడితే ఎలా వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళెవరో చూస్తున్నారు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు ఎలా పడితే అలా వెళ్ళటానికి వీల్లేదు, ఇడ్డు ప్రభావితం నీ మీద ఎక్కువగా ఉంది, ఈగో నువ్వు విను అని సూపర్ ఈగో మనని హెచ్చరిక చేస్తూ ఉంటుందండి. దాన్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు మనకు ఉండాలి. అంత చక్కగా మనకి చెప్తూ ఉంటుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యవహారాలను మంచితనం వైపు వెళ్ళేటానికి చివరిసారిగా హెచ్చరించేది సూపర్ ఈగో అండి. ఇది అసలు సిసలైన పూర్తి నైతికత కల సూత్రంపై ఆధారపడి ఉంటుంది ఈ సూపర్ ఈగో అనేది. ఇది పనిచేసే స్థితి కూడా అంతేనండి, నైతిక విలువల మీద ఆధారపడి పనిచేసేటటువంటి స్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇదే మన మనసును మనం కంట్రోల్ చేయడానికి ఇచ్చుకునే ఫైనల్ వార్నింగ్ లాంటిదన్నమాట. ఈ యుగో సూపర్ యుగోలు పూర్తి వైఫల్యం వల్ల మనిషిలో ఇడ్డు స్థితి ఎక్కువైపోయి మనిషి జంతు ప్రవృత్తి లాంటి మానసిక స్థితికి జారిపోతాడు. అంటే హత్యలు చేయడం, ధూమపానం సేవించడము, మద్యం తాగడము, రోడ్డు మీద పడి దొల్లేయటము, ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే వాడిని చూడంగానే మనకు అర్థం కావాలి వీడిలో ఇడ్డు శాతం ఎక్కువైపోయింది, ఈగోని సూపర్ ఈగోని డామినేట్ చేసేసి ఇడ్డు శాతం ఎక్కువైపోయింది కాబట్టి వాడి స్థితి అలా ఉంది. ఇవన్నీ మనకి సైకాలజీ చెప్తుందండి. దాన్ని పట్టుకుని వాడి చేతపడి చేశాడు, వాడికి బాణామతి చేశాడు, వీడికి షెల్లంగి చేశాడనే మూఢనమ్మకాలు పట్టుకు తిరగటం కన్నా వాడిలోని స్థితిని మనకి సైకాలజీ మనకు చెప్తోంది, ఇలా గ్రహించు నాయనా అని. అంటే వాడి స్థితి మారిపోతోంది, అంటే ఇడ్డు ప్రభావం ఎక్కువైపోతోంది, ఈగోని సూపర్ ఈగోని నొక్కేస్తోంది అని అర్థం అన్నమాట. అంటే కాన్సెప్టు మానసిక స్థితిపరమైన సంఘర్షణది. నిజంగా చెప్పుకోవాలంటే మనలోని జంతుపరమైన మానసిక స్థితి ఆధిపత్యంపై రోజు మన మనసుపై చేసే సంఘర్షణ. ఏదైనా అంతిమంగా చెప్పేది ఒక్కటేనండి, జంతు స్థితి నుండి పురోగమనమే మనిషి స్థితి. నిజంగా అది పరిణామం. అది అసలు పాయింట్ ఏంటంటే నేడు మనిషి స్థితి నుండి తిరోగమనమై జంతు స్థితికి చేరుకునే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. అంటే అనాగరికత స్థాయి నుంచి నాగరికతలోకి వచ్చినటువంటి వాళ్ళం మళ్ళీ నాగరికత నుంచి అనాగరికత స్థితికి వెళ్ళిపోతున్నాం. దానికి ప్రధాన కారణం ఇడ్డు శరీరంలో పెరిగిపోవటం, ఎవరిని లెక్క చేయకపోవటం, స్వతంత్ర భావాలతో బతికేయటం. స్వతంత్ర భావాలతో బతికినా పర్వాలేదు కానీ అనైతిక విలువలతో వెళ్ళిపోవటం అనేది అది చాలా ప్రమాదకరమైందనమాట. ఇలా ఇడ్డు ఆధిపత్యం వహించి ఈగో సూపర్ ఈగోలపై వైఫల్యం పొందిన వారు చరిత్రలో చాలా 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 మంది ఉన్నారండి. వారు ఎంత ఉన్నత విద్యావంతులైనా, వారు ఎన్ని పురస్కారాలు సన్మానాలు చేయించుకున్నా వారిలోని ఎడ్డును కంట్రోల్ చేసుకోలేక జీవితాలను పాడు చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే వారు ప్రతిభావంతులై వారి జీవితాల్లో ఇడ్డుకే తల వంచారు. నిజంగా చెప్పాలంటే ఈగో సూపర్ ఈగోను వారు దూరం చేసుకుని ఇడ్డుకే తల ఉంచేసి వాళ్ళ జీవిత చరమాంకం వరకు పాడు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారు మామూలు వాళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు. కానీ ఇడ్డు ప్రభావం చేత, శరీరంలో ఉన్నటువంటి ఇడ్డు ప్రభావం చేత ఆ ఇడ్డు ఈగోని సూపర్ ఈగోని నొక్కేయటం వల్ల వీరు ఆ ఇడ్డుకు ప్రభావితమయ్యి జీవితాలని నాశనం చేసుకున్న మహానుభావులు ఎంతమందో ఉన్నారు. అటువంటి కోవకు చెందిన వారిగా వారి జీవితాంతం అంతా తిరుపతి పరిసర ప్రాంతానికి ముడిపడి జీవిత చరమాంకంలో కూడా తిరుపతిలో దుర్భర జీవితం గడిపినటువంటి గొప్ప సాహిత్య పురుషుడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లి మల్లెపూదండ రచించిన సుందర కవి ఆయన. రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువదించిన గొప్ప జ్ఞాన సరస్వతి ఆయన. అలాగే అనేక భావగీతాలు, స్థల పురాణాలు, జానపద గీతాలు, ఖండకావ్యాలు, గ్రంథాలు రాసినటువంటి గొప్ప కవి శిఖామణులుగా వాసికెక్కిన మన నేటి ప్రాతస్మరణీయులు శంకరంబాడి సుందరాచార్యులు వారండి.
నేడు శంకరంబాడి సుందరాచార్య గారి యొక్క జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతి వ్యక్తిలోనూ ఇడ్డు, ఈగో, సూపర్ ఈగో ఉంటాయండి. అయితే దురదృష్టవశాత్తు కొంతమందికి ఈగో, సూపర్ ఈగో పూర్తి స్థాయిలో కావలసినంత స్థాయిలో లేక అవి పడిపోవడం వలన ఇడ్డు ప్రభావితం ఎక్కువైపోయి చెయ్యకూడనటువంటి పనులు చేసి జనాదరణ పొందలేక దుర్భరమైన జీవితం గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక మహానుభావుడు సుందర కవిగా పేరు పొందినటువంటి వాడు శంకరంబాడి సుందరాచార్య గారు. ఆధునిక తెలుగు కవుల్లో సుందర కవిగా పేరు పొందినటువంటి శంకరంబాడి సుందరాచార్య గారు కమలమ్మ రాజగోపాలాచారి దంపతులకు ప్రథమ సంతానంగా సరిగ్గా ఇదే రోజు ఆగస్టు 10, 1914 తిరుపతిలో జన్మించారండి. ఈయన జీవితం అంతా కూడా తిరుపతి చుట్టూరు తిరిగిందండి. మధ్య మధ్యలో కొన్ని ఊళ్ళు వెళ్ళొచ్చినా మొదలు చివర అంకము కూడా తిరుపతిలోనే అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో SSLC పూర్తి చేసుకున్నారు సుందరాచార్య గారు. మదనపల్లి థియోసాఫికల్ కళాశాలలో ఆయన మధ్యస్థ దశ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడండి. చిన్ననాటి నుండే స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉన్నాయండి ఇందులో. ఈయనకి మనం మాట్లాడుకున్నాం, ఇడ్డు ప్రభావం ఎక్కువగా ఉంది ఇందులో. బాల్యం నుండి ఆయన స్వేచ్ఛాప్రియులు. నిజంగా చెప్పుకోవాలంటే ఎవరి మాట వినేవారు కాదు. ఆయన మనసుకి ఏది తోస్తే అదే తీసేవారు. అక్కడ ఈగో చెప్పినా వినేవారు కాదు, సూపర్ ఈగో చెప్పినా వినేవారు కాదు. కేవలం ఇడ్డుకు మాత్రమే ఆయన బానిసలై ఉండిపోయారు. ఒక రోజున శ్రావణ పౌర్ణమి నాడు సాధారణంగా బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి వారు, ఈయన బ్రాహ్మణ కుటుంబంలో పెరిగి ఉన్నారు కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతం ధరించవలసిన ఆచారం బ్రాహ్మణులకు ఉంది. కానీ సుందరాచార్యులు గారు గాలిపటం వల్లే ఎక్కడెక్కడో తిరిగి అపరాహ్నం వేళలో జంజం మార్చకూడదు, అపరాహ్నం వేళకి ఇంటికి చేరుకున్నాడు. అది చూసినటువంటి తండ్రి చాలా వేదనకి గురి అయిపోయాడు. ఆ రాజగోపాలాచారి గారు ఆవేదన గురి అయ్యి, ఏరా ఈరోజు జంజం మార్చాలని, యజ్ఞోపేతం మార్చాలని నీకు తెలీదా? ఏమిటి అపరాహ్నం వేళ ఇంటికి చేరుకుంటావా? ఉదయం వెళ్ళిపోయి కనీసం బ్రాహ్మణ పుట్టకు పుట్టావు నువ్వు, కనీసం ఈ రోజున యజ్ఞోపవీతం మార్చుకోవాలన్న సంగతి నీకు తెలియదా శ్రావణ పౌర్ణమి రోజున అని తండ్రి ఆగ్రహంతో అనగానే, ఈరోజు పవిత్రమైన రోజు, కొత్త యజ్ఞోపవీతం వేసుకోకుండా ఇప్పుడు వచ్చావా అంటే అపరాహ్నం వేళ మార్చుకుంటారా అంటూ కోపగించుకున్నారు. సుందరాచార్యులు గారు వెంటనే ఆయన మనం చెప్పుకున్నాం కదండి, ఇడ్డు ప్రభావం ఆయనలో ఎక్కువగా ఉంది. ఈగో, సూపర్ ఈగో ఆయన్ని ఇడ్డు చంపేస్తోంది. ఆయన మనసులో ఉన్నటువంటి ఇడ్డు ఈగోని, సూపర్ ఈగోని చంపేయటం వలన, ఇడ్డు ప్రభావం ఎక్కువైపోవడం వలన స్వతంత్ర భావాలు ఎక్కువ వచ్చేసి సుందరాచార్యులు గారు వెంటనే జంజం తీసుకుని అక్కడ ఉన్నటువంటి కుక్క మెడలో వేసేసి వెళ్ళిపోయారు. ఈ తిరుగుబాటు ఆయన జీవితంలో మొదటి భాగంగా కనిపిస్తుంది. బహుశా ఈ తప్పిదాలే ఆయన జీవితానికి శాపాలయ్యాయి అనుకుంటాను. అంటే ఒక వైదిక ధర్మాన్ని పక్కన పెట్టి ఏదో మన ఇష్టం వచ్చినట్టుగా బతుకుదాము అనుకుంటే అవి శాపాలై జీవిత చరమాంకంలో కొడతాయండి. మొదలు బాగానే ఉంటాయి, జీవిత చరమాంకంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. శాస్త్రం చెప్పినటువంటి విధంగా నువ్వు నడుచుకోకపోతే ఈరోజు చాలా ఆనందమయ జీవితంగానే ఉంటుంది. చూసిన వాళ్ళు అందరూ అంటారు, అదేంటండి ఆయన చాలా బాగా బతుకుతున్నాడు కదా, ఏమిటి చాలా చక్కగా ఉన్నాడు కదా అని అనుకోవచ్చు. కానీ ఆ విధానాలన్నీ, ఆ శాపాలన్నీ, మనం చేసిన పాపాలన్నీ శాపాలై జీవిత చరమాంకంలో మంచంలో కూర్చున్నటువంటి పరిస్థితులు వస్తాయి. అదే భగవంతుడు తీసుకొస్తాడు. అన్ని సేవలు చేయించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకనే బహుశా ఈ తప్పిదాలే ఆయనకి శాపాలుగా జీవితంలో మారాయని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు. తండ్రిపై కోపంతో పంతానికి పోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఆయన. ఈ ఇడ్డు ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఇంట్లో చెడిపోయాడు ఆయన. పొట్టకూటి కోసం సుందరాచార్యులు గారు ఎన్నెన్నో పనులు చేశాడు. నిజానికి అపర మేధావండి ఆయన. అలాంటి వాడు ఇడ్డుని కంట్రోల్లో పెట్టుకోకపోవడం వల్ల జరిగినటువంటి విషయాలు ఏమిటనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. తిరుపతిలో హోటల్లో సర్వర్గా పనిచేశాడండి. తిరుపతి రైల్వే స్టేషన్లో కూలీగా మారాడు. ఉద్యోగం కోసం మద్రాసు వెళ్ళాడు.
ఆయన స్వతహాగా తమిళ భాష బాగా వచ్చండి ఆయనకి. తమిళ భాష అంటే బాగా ఇష్టం. ఉద్యోగం అలా అని తెలుగుకు ఏ రకంగానూ అపకారం చేయలే. తెలుగు భాష అంటే తమిళ మీద ఇంకా ఇష్టం ఆయనకి. ఉద్యోగం కోసం మద్రాసు వెళ్ళారు. సుందరాచార్య ఉద్యోగార్థి వెళ్ళినప్పుడు ఆ అభ్యర్థి ఈ సుందరాచార్య గారే పత్రికాధిపతికి వెళ్ళాడు. ఆ పత్రికా ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ పత్రికాధిపతి సుందరాచార్య గారిని, మరి మద్రాసులో ఉంది, అక్కడ ప్రాంతంలో ఉంది పత్రిక. ఆ పత్రిక అధిపతి అన్నారు, నీకు తెలుగు వచ్చా అని అడిగితే వెంటనే తడువుకోకుండా, మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్ని ఇచ్చే మహానుభావుడిని ఎదిరించి ప్రశ్నించినటువంటి ధీమంతుడు ఆయన సుందరాచార్య గారు. అంటే ప్రశ్న అడిగింది ఎవరో తెలుసా అండి? సాధారణమైన వ్యక్తి కాదు, ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు గారు. ఆయన అడిగారు, నీకు తెలుగు వచ్చా అంటే, ఈయన మద్రాసులో ఉంది కదా అది, అందువలన నీకు తెలుగు వచ్చా అన్నారు. మీకు తెలుగు రాదా అంటూ ఎదురు ప్రశ్న చేశాడు. అంటే అప్పటికే ఈయనకి స్వతంత్ర భావాలు ఎక్కువ అండి. మాటకి మాట బదులు పుచ్చుకునేటటువంటి స్వభావం గలవాడు. చివరికి పని కోసం మద్రాసు వెళ్ళి ఆంధ్రపత్రికలో ఉద్యోగం సంపాదించి అక్కడే పనిచేస్తూ ఉండేవాడు. అయితే అనుకోకుండా ఒక ప్రముఖునిపై వ్యాసం రాయాల్సి వచ్చింది. తాను వ్యక్తులపై వ్యాసాలు రాయనని భీష్మించి కూర్చున్నాడు ఆయన. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తిని పొగుడుతూ నేను రాయను, మీరు రాయమన్నా నేను రాయను అని చెప్పేసి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేసాడు. అంత నిష్కల్మషమైన హృదయంతో ఉండేవాడు, నిష్కర్షగా కూడా మాట్లాడేవాడు. చదువు పూర్తయ్యాక తిరుపతిలోనే ఏదో ఉపసంపాదకుడిగా తిరుపతిలో చేరి ఆయన ఎదుగుతున్న వర్షంలో కళావని శీర్షికతో ఆంధ్రపత్రికలో తాను రాసిన వ్యాసాలు మంచి గుర్తింపు పొందేయండి. తర్వాత 1939లో చిత్తూరు బుడ్ హై స్కూల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు ఈయన. మధ్యలో ఏం చేశాడంటే, ఆయన పరిపూర్ణత ఎక్కడా కూడా సంపాదించలేదండి. 2 ఏళ్ళు సెలవు పెట్టేసి చిత్తూరు నాగయ్య గారి ప్రోత్సాహంతో దీనబంధు చిత్రానికి మాటలు పాటలు కూడా రాశాడు. అంటే దీనబంధు చిత్రానికి, చిత్తూరు నాగయ్య గారు నటించినటువంటి దీనబంధు చిత్రానికి మాటలు పాటలు రాసింది ఈ మహానుభావుడే. తర్వాత జూనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా లభించిన పదవిని సైతం విద్యాశాఖ డైరెక్టర్ చేతి సంచిని సుందరాచార్య గారికి ఇచ్చి పట్టుకురా అని అన్నారు. ఈయనకి అసలు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ పదవి వచ్చేదండి. అక్కడ విద్యాశాఖ డైరెక్టర్ గారు ఒక సంచిని సుందరాచార్య గారికి ఇచ్చి పట్టుకురా నువ్వు అని అన్నారు. వెంటనే ఈయన కోపం వచ్చి, నేను బంట్రోత్తుని కాను నీ సంచి పట్టుకోవడానికి అని కోపగించి ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసాడు. అంటే ఇక్కడ స్వతంత్ర భావాలు, ఇడ్డు ప్రవేశం అనేది ఎలా ఉందో అనేది మీకు అందరికీ అర్థమవుతోంది. తన 12వ ఏటనే తెలుగు కవిత్వం రాయడం ప్రారంభించిన సుందరాచార్య గారి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండకావ్య కథారచనలే కాక వేలాది ఉపన్యాసాలు కూడా ఇచ్చాడండి మహానుభావుడు. నా స్వామి, గీతాంజలి వంటి కావ్య రచనలు, కెరటాలు, సుందర సుధాబిందువులు వంటి ఖండకృతులు, గాలిమేడలు, అరాచకం వంటి దుశ్యకృతుల్లో నాటకాలు, బుద్ధగీత, ఏకలవ్యుడు వంటి ప్రబోధ రచనలు, శాంతిదూతలు, రంగిరాస్యం వంటి జానపద రచనలు చేశారైనా. ఎన్ని రచనలు చేసినప్పటికీ వీరి ప్రతిభకి తార్కాణంగా నిలిచింది మాత్రం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. భారతదేశానికి జనగణమన జాతీయ గీతం అయినట్లే మా తెలుగు తల్లికి మల్లెపూదండ మన తెలుగు జాతికి రాష్ట్రీయ గీతం అయింది. 1975లో జరిగిన తెలుగు ప్రపంచ మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి విద్యాలయాల తరగతులు ప్రారంభించే ముందు విధిగా పాడాలని ఆదేశించింది. ఖచ్చితంగా ఏ విద్యా సంస్థ అయినా సరే మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడాల్సిందే అని ఆదేశించింది. అంత గొప్ప మహాకవి శంకరంబాడి సుందరాచార్య గారండి. ఆయన కలం నుంచి ఉద్భవించిందే మా తెలుగు తల్లికి మల్లెపూదండ. పద్య కవిత్వం ఆయనకి ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ అండి. పద్యాల్లోనూ ముఖ్యంగా ఏంటంటే తేటగీతి ఆయనకి ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు అండి. తేటగీతుల్లో ఎన్నో పద్యాలు రాశాడు మహానుభావుడు. ఆయన చాలాసార్లు అనేవారు, నా పేరు కూడా తేటగీతిలోనే ముడింది, అందుకనే నాకు అది బాగా ఇష్టం అనేవాడు ఆయన. ఎవరో అడుగుతారు కదా తేటగీతి అంటే ఏంటంటే, అంటే నా పేరులో కూడా తేటగీతి ఉందయ్యా, అలాంటప్పుడు నేను దాన్నే ఇష్టపడతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి కూడా తేటగీతిలో రాసిందే ఆయన. ఈ పద్యం ఆయన రచనలో మణిపూస వంటిదండి. అంటే తేటగీతుల్లో వచ్చినటువంటిది ఇది.
మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక వారసత్వ రమ్యంగా వర్ణించిన 4 పద్యాలవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్రగీతంగా గుర్తించి గౌరవించిందండి. ఎంత గొప్ప విశేషం! ఎక్కడో చిత్తూరు జిల్లాలో, ఇప్పుడంటే తిరుపతి జిల్లా అయింది, ఎప్పుడో పూర్వం చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఉన్నవాడు రాసిన దాన్ని ప్రభుత్వం గుర్తించి ఈ రాష్ట్రానికి గీతంలాగా పెట్టిందంటే ఆయన ఎంత మహానుభావుడు అనేది మీకు అర్థం కావట్లా. మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు ఆవేదన చెంది ఆయన బలిదానం అనే కావ్యాన్ని రాసేసాడండి. వెంటనే ఆ పద్యాలను ఆయన పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించేవాడట. ఆ పద్యాల్లోని కరుణ రసానికి పిల్లలు అక్కడ ఏడ్చేసేవారటండి. అంత అద్భుతమైన రచన, అంత అద్భుత. గాంధీ గారు చనిపోయారనే విషయాన్ని పద్యాలలో రాసి పిల్లలకి చెప్తుంటే ఆ పిల్లలు కళ్ళమని నీళ్ళు వచ్చేవాట. ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే మన పులికెట్టి కృష్ణారెడ్డి గారు చెప్పారండి. ఈ విషయాన్ని ఆయన రాశారు. ఎంత అద్భుతమైన మహానుభావుడు మన ఈ శంకరంబాడి సుందరాచార్యుల వారు మామూలు వాడు కాదు. ఆయన ఎంత అద్భుతంగా రాశారంటే బలిదానం అనే కావ్యాన్ని రచించి పిల్లలకి చెప్తుంటే పిల్లలు కళ్ళమ్మని నీళ్ళు పెట్టేవారు. అంత అద్భుతంగా రాశాడు ఆయన అని చెప్పి పులికెట్టి కృష్ణారెడ్డి గారు చెప్పారు. సుందర రామాయణం అనే పేరుతో రామాయణం కూడా రచించాడు ఈయన. అలాగే సుందర భారతం కూడా రాశాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పేరు మీద మకుటంగా శ్రీనివాస శతకం కూడా రచించాడు. ఇవే కాక ఈయన జపమాల, బుద్ధగీత అనే పేరుతో బుద్ధ చరిత్ర కూడా రాశాడండి ఆయన. ఇంకా అద్భుతం అండి. రచనల్లో ఆయన మించిన వారు లేరు, అంత బాగా రాసేవాడు. రవీంద్రుని గీతాంజలిని కూడా అనువదించేశాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని భావం చెడకుండా తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందిందండి. ఎక్కడ భావాన్ని తీసుకునేవాడు ఆ భావం చెడకుండా తెలుగులో నుడికారం పోకుండా అద్భుతమైన సృష్టి చేశాడు మన శంకరంబాడి సుందరాచార్య గారండి. ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించాడు ఈయన. సుధాబిందువులు అనే పేరుతో భావగీతాలు అద్భుతంగా ఉంటాయండి. అవి చాలా అద్భుతంగా ఈయన రాశాడు. అయితే ఈయన రాసినవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. సినిమాలకు కూడా పాటలు రాశాడండి ఈయన. మహాత్మా గాంధీ, తర్వాత దీనబంధు అనే సినిమాలకు కూడా పాటలు రాసేసాడు ఈయన. దీనబంధు సినిమాలో నటించాడు కూడా ఆయన. సుందరాచారి గారు మా తెలుగు తల్లికి గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించాడండి. నిజంగా చెప్పాలంటే ఇది మా తెలుగు తల్లి అనే దాన్ని దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకి యుగళ గీతంగా వాడడానికి నచ్చకపోవడంతో ఆ సినిమాలో చేర్చలేదండి. అయితే నిజానికి సినిమాలోకి వచ్చేది 1942లో దీనబంధు సినిమాలో పెట్టాలి, యుగళ గీతంగా లేదని చెప్పేసి పక్కన పెట్టించాడు. టంగుటూరి సూర్యకుమారి గారు గ్రామ్ ఫోన్ రికార్డ్ కోసం ఆ పాటను మధురంగా పాడిన తర్వాతే ఆ గీతానికి గుర్తింపు లభించిందండి. నిజానికి మహానుభావురాలు టంగుటూరి సూర్యకుమారి గారి గ్రామ్ ఫోన్ రికార్డు కోసం అది పాడకపోతే ఆ రోజున అసలు మన జాతీయ రాష్ట్ర గీతం ఏంటో మనకు తెలిసేది కాదు. ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ నెహ్రూ గారిని కలిశారు ఈయన. తాను రచించిన బుద్ధ చరిత్రలోని ఒక పద్యాన్ని ఇంగ్లీష్లో అనువదించి ఆయన వినిపించాడు. నెహ్రూ గారు ముగ్ధుడైపోయాడు. ఆయన్ని మెచ్చుకుని వెంటనే 500 రూపాయలు బహుమతి ఇచ్చాడు అప్పటికప్పటికి ఆ రోజుల్లో. తర్వాత ఈయన చాలా రకాలైన కవిత్వాలను చాలా అద్భుతంగా చేసేవారండి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఒక మాట అన్నారు, మృదువైన పదములు, మధురమైన శైలి, మంచి కల్పన కలిగిన శంకరంబాడి గారి కవిత్వం ఆనందాన్ని సంపాదించగలుగుతుంది, ఎవరు విన్నా సరే చాలా ఆనందంగా ఉంటుంది అనేవారు. అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అన్నారండి, తెలుగు పలుకులను, కవితాశక్తిని, సౌకుమార్యమును, ఈ 3 గుణాలు మూట కట్టినటువంటి గ్రంథాలు రచించారు ఈయన. ఈ యుగంలో వీరిది ఒక ప్రత్యేక వాంగ్మయంగా ఏర్పాటు కాబొచ్చునేమో అని కూడా చెప్పారు. వీరి శైలి సంస్కృత సమాసాల నుండి, మారుమూల పదముల నుండి విడివడి సరళమైంది. ఎంత అద్భుతంగా చెప్పాడండి విశ్వనాథ సత్యనారాయణ గారు. అదేవిధంగా గడియారం వెంకట శేషశాస్త్రి గారు కూడా ఆయన ఒక మాట చెప్పారు, ఈయన శైలి మిక్కిలి సరళమైంది, భాష సుగమనమైనది, ధార సహజమైనది, పోకడులు, ఎత్తుకళ్ళు, అలంకారాలు, చమత్కారాలు, మొన్నగని ప్రసాధనము అన్నీయూ సముచిత సన్నివేశంలో భావశ్రుతులునే మేళవించినవి అని మన గడియారం వారు కూడా, శ్రీ గడియారం వెంకట శేషశాస్త్రి గారు కూడా ఈయన్ని మెచ్చుకున్నవారే. అయితే రాయప్రోలు సుబ్బారావు గారు ఒక మాట అన్నారు, సుందరాచారి గారికి సూక్తి ఎంత తేటగా సూటిగా వినపడుతుందో
అంత స్ఫురితంగా సుదూరంగా ధ్వనిస్తుంది. ఈ కవి రచనలోని అనన్య విశిష్టత అలాంటిది అని రాయప్రోలు సుబ్బారావు గారు అన్నారు. అయితే సుందర రామాయణం రాస్తున్నప్పుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారికి ఒక సందేహం కలిగింది. వెంటనే మన సుందరాచార్య గారి దగ్గరికి వచ్చి, అయ్యా సుందరాచార్య గారు, తాటకి భయంకర స్వరూపిణి కదా, మరి నీ తేట గీతుల్లో ఎలా ఎముడుతుందయ్యా, ఈ తాటకిని ఎలా చూపించగలవు అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఈయన శంకరంబాడి సుందరాచార్య గారితో అన్నారు. ఆయన దాన్ని సవాలుగా తీసుకుని తన సుందర రామాయణంలో తాటకిని ఎలా ప్రవేశపెట్టాడంటే, ఎంత అద్భుతంగా ప్రవేశపెట్టాడంటే, నల్ల కొండలను నుగ్గుగా నలగగొట్టి చిమ్మ చీకటిలో గల చేవ పెండి కాల సర్పాల విషమెల్ల గలిపి నూరి కాచి పూసిన రూపుగా గానుపించి పచ్చి రక్కసి నడగొండవలెను వదన గర్హం విచ్చి మంటలు గ్రక్కి నాల్కు చాచి కనులెర్రవారచే చూచుకొనుచు నొరము ముందుకు నెట్టి శిరము నెత్తి కాలభైరవివై వల్ల కాటికెల్ల దానే గాపరి అనుచు అనిమించి తలలమాల మెడను వేలాడ ద్రాచులు పడగలెత్తి భూషలయి మేన బుసకొట్టి ఘోషలిడుచు హరులు తరులును గిరులును దరువులొకట వెంటబడి మూగ నుడుగులు పిడుగులగుచు నిడిన చోటెట్ల గోతులు ఒడుచు నుండ నచటికి కరుదించే వికటాట్టహాసముగా అని చెప్పడం ఏంటి? తేట తిరుగున తనము పుణికిపుచ్చుకున్నటువంటి ఈ సుందరాచార్య గారిని చూసేటప్పటికీ అసలు ఎంత అద్భుతంగా తేట తెలుగులో తాటకని అంత అద్భుతంగా వర్ణించి, ఆ వర్ణించిన విధానం, సుందరాచార్య గారు వర్ణించిన విధానం చూసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒక్కసారి ముక్కుని వేరేసుకున్నాడు. అంత అద్భుతంగా నీలాగా తాటకిని ఎవరూ వర్ణించలేరయ్యా, తాటకి ప్రవేశం అనేది రామాయణంలో తాటకి ప్రవేశం అనేది నీకులాగా ఎవరు వర్ణించలేరు అని ముక్కు మీద వేలేసుకున్నాడు. నిజానికి సుందరాచార్యులు గారిని అప్పటి విద్యాశాఖ మంత్రి ఘనంగా సన్మానించారండి. అంతేకాక అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు మహావేదికపై ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. సన్మానాలకి లోటేం లేదండి, ఈయనకి అద్భుతమైన సన్మానాలు వచ్చినాయి. అయితే తెలుగు జాతీయ గీతకర్తగా ప్రకటించడమే కాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన నెలకు 250 రూపాయలు గౌరవ వేతనం మంజూరు చేసింది. ఇంత అద్భుతమైన సృష్టి చేసిన మీకు మేము ఎంత ఇచ్చినా తక్కువే, మాకున్నటువంటి వనరుల ప్రకారంగా మీకు నెలకి 250 రూపాయలు గౌరవ వేతనం మంజూరు చేస్తున్నామని చెప్పారు. సుందరాచార్య గారు బెనారస్ నుండి ఢిల్లీకి వెళ్ళారు. ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ని కలిసి గీతాలను వినిపించారు కూడా. వారు ఆయన్ని ఎంతగానో అభినందించి ప్రశంసలు కురిపించారు. అయినప్పటికీ ఆయన కీర్తి ప్రతిష్టలకు నిజానికి ఆయనకు దూరంగా ఉండేవాడండి. కీర్తి ప్రతిష్టలు ఎవరన్నా పొగిడినా పొంగిపోయేవాడు కాదు. నిరాడంబర జీవితాన్ని గడిపాడండి మహానుభావుడు. అసలు ఎక్కడ కూడా పొంగిపోయేవాడు కాదు. ఏదో చెప్పాలి, నలుగురికి తెలియాలి అనుకునే పద్ధతిలో వెళ్ళేవాడు కానీ నన్ను పొగడాలి అనుకునేవాడు కాదు. హైదరాబాదులో 1975 సంవత్సరం ఏప్రిల్ 12న ఉగాది నాడు తొలి తెలుగు ప్రపంచ మహాసభలు ప్రారంభమయ్యాయండి. 6 రోజుల పాటు వైభవంగా జరిగాయి. అప్పుడు ఆ సభ ప్రారంభంలో మా తెలుగు తల్లికి గీతాన్ని ఆలపించడానికి టంగుటూరి సూర్యకుమారి గారిని ఇంగ్లాండ్ నుంచి పిలిపించారు. ఆవిడే కదా అసలు నిజానికి బయటికి తీసుకొచ్చింది. ఆ సమయంలో సదరు గేయకర్త ఎవరు అనే ప్రశ్న అక్కడ అందరికీ వచ్చింది. ఎవరండి గేయకర్త, ఎంత అద్భుతంగా రాసింది ఎవడండి బాబు అని అనుకున్నారు. అందులో అక్కడే సభలో దూరంగా వెనుకవైపు ఒక వ్యక్తి చిరిగిన బట్టలతో దయనీయమైన స్థితిలో నిలబడి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, మన శంకరంబాడి సుందరాచార్య గారేనండి. అక్కడున్న కొంతమంది ఆయన గుర్తించారు. వేదికపై ఏమండో ఈ మహానుభావుడేనండి రాసింది, ఆవిడ పాడుతున్నారంటే ఈ రోజున ఆవిడ అంత అద్భుతంగా పాడుతున్నారంటే ఈ మహానుభావుడు రాయకపోతే ఆవిడ అద్భుతంగా పాడేదా? ఈయనేనండి, చిరిగిపోయిన బట్టలతో ఉండేటటువంటి ఆయనేనండి, ఈయన పేరు శంకరంబాడి సుందరాచార్య గారండి అని వేదిక పైన మహాసభలపైన నిర్వాహకులు మండలి వెంకటకృష్ణారావు గారు స్వయంగా సుందరాచార్య గారిని వేదికపై తీసుకెళ్ళి సత్కరించారు. అప్పుడు గౌరవవేతం కూడా ప్రకటించారనుకోండి. ఏది ఏమైనా ఆయన, నేను చెప్తున్నాను కదండి, ఆయన స్థాయిలో ఇడ్డు ప్రభావం ఎక్కువగా ఉండడం వలన మిగతావన్నీ కూడా సూపర్ ఇగో పడిపోయి 1976లో కడప జిల్లా కలెక్టర్ పిఎల్ సంజీవరెడ్డి
1976లో పంచాయతీరాజు రజతోత్సవాలను వైభవంగా జరపదలిచి వారికి లేఖ రాసి ఆహ్వానించమని కడపకు చెందిన ప్రసిద్ధి రచయిత ఒకరు ఉన్నారండి. అది ఆయన పేరు ఏంటంటే జానుమద్ది హనుమత్ శాస్త్రి గారండి. ఆయనకి చెప్పారు. అప్పటికి ఆయన ఆరోగ్యం దెబ్బతిని కడపకు వచ్చారు. ముసాఫర్ బంగ్లాలో వసతి ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మహిళా జూనియర్ కళాశాలలో సాయంత్రం జరిగిన సభలో రాష్ట్ర మంత్రులు అతిథులుగా పాల్గొన్నారు. ఆ వేదికపై అతి కష్టం మీద మన సుందరాచార్య గారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గీతాన్ని పాడారండి. అప్పటికే కొద్దిగా ఆరోగ్యం దెబ్బతింది. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ ఘనంగా సత్కరించారండి. అంత అనారోగ్య పరిస్థితులు ఉండి ఆయన పాడాడు, అంత అద్భుతంగా రాశాడని చెప్పేసి అక్కడ మంత్రి గారు, కలెక్టర్ గారు కూడా ఘనంగా సత్కరించారు. సుందరాచార్య గారి చివరి రోజులు మాత్రం ఎలా గడిచాయంటేనండి అసలు చెప్పుకోలేమండి. దుర్భరంగా గడిచాయి. వారి అనారోగ్యం గురించి బంధువులు ఎవరూ కూడా పట్టించుకోలేదు. దానికి ప్రధాన కారణం మనం మొదట్లో మాట్లాడుకున్నాం. ఈ ఈగో, సూపర్ ఈగోని ఎప్పుడైతే ఇడ్ డామినేట్ చేస్తుందో సో దానివల్ల అందరూ కూడా ఈయనకి దూరం అయిపోయారండి. నిజంగా చెప్పాలంటే శంకరంబాడి సుందరాచార్య గారిని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించిందండి. ఆయన్ని ఎంత గొప్పగా గౌరవించిందంటే ప్రసన్న కవిగా గుర్తించి గౌరవించింది. ఆయనను భావకవి అని, అహంభావ కవి అని కూడా అనేవారు చాలామంది. సుందర కవి అన్నది ఆయనకి మరో పేరండి. సుందర కవి అంటే ఎవరయ్యా అంటే మొట్టమొదటి వరుసలో వచ్చేవాడు మన శంకరంబాడి సుందరాచార్య గారేనండి. ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం ఎవరిని ఆశించలేదండి. ఎవ్వరి కాళ్ళు పట్టుకునేవాడు కాదు. నాకు ఒక అవార్డు రావాలని, నాకు సన్మానాలు చేయాలని ఈయనే ఎదురు డబ్బు పెట్టుకుని చేయడం కానీ ఇలాంటివి అవుతే లేదండి. ఏ రకంగా కూడా ఈయన ఎవరిని కోరేవాడు కాదు. చేయి చాపని గుణం వల్లే బహుశా జాతి మాతకు మల్లెపూ దండలు గుచ్చి రచించిన ఆ రసరమ్య గీతకర్త కూడా దశాబ్దాల పాటు కనుమరుగైపోవడం నాటి చరిత్రగా మనం మాట్లాడుకోవచ్చండి. అంటే ఎవరు కాళ్ళు పట్టుకోలేదు ఆయన. ఎవరిని కూడా నేను ఈ గేయం రాశాను, నేను ఈ పద్యం రాశాను, నన్ను గుర్తించండి, గౌరవించండి, నాకు విడుదల ఇవ్వండి అని ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, ఎవరిని యాచించలేదు. బహుశా అందువలన నేటికి కొన్ని పాఠశాలల్లోకి వెళ్ళి మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఎవరు రచించారంటే 170% మంది పిల్లలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం. అంటే మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఎవరు రచించారా నాన్న అని అడిగితే ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. అంటే ఆ పరిస్థితుల్లో తెలుగు వచ్చేస్తోంది. దీన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు నడవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈయన వేదమ్మాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి. అయితే ఆమె మనోవ్యాధిగ్రస్తులైన కారణంగా కొంత వేదం చెందాడు. బహుశా అంటే కొన్ని తప్పటడుగులు ఉంటే దానికి ప్రధాన కారణాలు కూడా వెతకాలి. ఏదేమైనా తప్పటడుగే కదండి. అయితే ఎన్ని కారణాలు మనం మాట్లాడుకున్నా ఆ తప్పటడుగులే ఆయన జీవితాన్ని నాశనం చేసే. అయితే భార్య మనోవ్యాధిగ్రస్తురాలు అవటం వలన వేదన చెంది జీవిత చరమాంకంలో తాగుడుకు బానిసైపోయాడు. జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్తత జీవితాన్ని గడిపాడండి. ఇంత మహానుభావుడు కూడా, ఇన్ని రాసినటువంటి వాడు, ఇంత గొప్పగా మాట్లాడేవాడు. ఆయన మైకు పట్టుకుని మాట్లాడితే ఎంతమంది అయినా సరే, ఎంత గొప్ప విద్వాంసులైనా సరే ఆయన ముందు కూర్చుని వినాల్సింది. అంత గొప్పగా మాట్లాడేవాడు. త్రాగుడుకు అలవాటు పడినటువంటి సుందరాచార్య గారికి తిరుపతి కళాశాల తెలుగు అధ్యాపకులు మన్నవ భాస్కర్ నాయుడు గారు ఇంట్లో ఆశ్రయం కల్పించారు. మహానుభావుడు బహుశా ఈ ఇడ్డు ప్రభావం ఆయన మీద ఉందనుకున్నాడేమో, నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ మహానుభావుడిని కాపాడుకోవాలని కొన్ని రోజులు భాస్కర్ నాయుడు గారు ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ఆ ఆశ్రయం కల్పించిన ఆయన 5 ఏళ్ళు అనారోగ్యంతో జీవితం గడిపాడండి. చివరికి తిరుపతిలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే సరిగ్గా 1977 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన ఈ కవితా లోకాన్ని వదిలి, ఈ నాటక లోకాన్ని వదిలి ఆయన శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో సుందరాచార్య గారి జ్ఞాపకార్థం ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పిందండి. అంటే దీనికి ప్రధాన కారకుడు అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. ఆయనలో ఎన్నున్నాయో మనకు అనవసరం, కానీ ఈ తెలుగుకి న్యాయం చేసిన మహానుభావుడు ఆయన్ని ఖచ్చితంగా గుర్తించి గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన కాంస్య విగ్రహాన్ని పెట్టాలని కరుణాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007 సంవత్సరం నవంబర్ 10న మన సుందరాచారి గారి శంకరంబాడి సుందరాచారి గారి కాంస్య విగ్రహాన్ని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారండి. సుందరాచారి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన మా తెలుగు తల్లి రాష్ట్రగీతం మన చెవులు రింగుమంటూ చిరంజీవిగా మారుమోగుతూనే ఉంటాడండి. అయితే ఎంత బాధాకరం అంటే పాఠశాలల్లో దీని గురించి చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు లేకుండా పోయిందండి. ప్రధాన కారణం అనవసరమైన కరికులములు పెట్టి పిల్లల్ని అక్కడ చెప్పేటటువంటి ఉపాధ్యాయుల్ని చేతగాని వాళ్ళలాగా చేస్తున్నారని నా అయితే భావం. అనవసరమైన కరికులర్స్ పెట్టి అనవసరమైనవి పెట్టి సరైన విద్య అందించట్లేదని నా భావం అండి. అలాగే శంకరంబాడి సుందరాచారి గారి శకం నిజంగా చెప్పుకోవాలంటే ఆయన శకం ముగిసిపోయిందండి. ఆయన చేసిన రచనలు కానీ ఆయన శకం ముగిసిపోయినా మనకి ఎప్పటికీ ఆయన రచనలు గుర్తుండిపోతాయండి. మనకే కాదు మన భావి తరాల వారికి గుర్తుండాలి. కాబట్టి అందుకే నేటి చదువుకునే పిల్లలకి గొప్పవారి జీవితాల్లో మంచి చెడులు తెలియచేయాలండి. మంచి తెలియజేయాలి, చెడును తెలియచేయాలి. నానా వ్యసనాలకు బానిస అయితే ఎంత గొప్పవారైనా జీవిత చరమాంకంలో ఇబ్బంది పడతారని చెప్పాలండి. అలా చెప్పి మనం పిల్లల్లో మార్పు తీసుకురావాలి. అందువలన తెలుగు భాషకి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి మహనీయుడిని మనం తప్పనిసరిగా ఈరోజు నివాళులర్పించాల్సిన పరిస్థితి ఉందండి. ఎందువలంటే తెలుగు భాషకి ఎంతో సేవ చేశాడు మహనీయుడు. మా తెలుగు తల్లి మల్లెపూదండ అని రోజు మనము పిల్లల నోటి నుంచి వచ్చేటటువంటి ఆ గేయాన్ని చక్కగా రాసినటువంటి మహానుభావుడు శంకరంబాడి సుందరాచార్యులు గారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనసున్న ప్రతి ఒక్కరూ కూడా నివాళులు అర్పించాలని మనసారా కోరుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.